ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుందా కానీ టైం లేదా? అయితే ఈ రవ్వ హల్వా ఒక్కసారి ట్రై చేసేయండి. 5 మినిట్స్ లో ప్రిపేర్ అవుతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈ రోజు మనం చాలా ఈజీగా రవ్వ హల్వా అనేది ప్రిపేర్ చేస్తున్నాం. సో ముందుగా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బాణీ పెట్టి ఇందులోనే కాస్త ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడైంది అన్నప్పుడు ఇందులోనే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అయితే లో ఫ్లేమ్ లోనే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త రోస్ట్ అయింది అన్నప్పుడు ఇందులోనే 1 ఫుల్ కప్ వరకు అయితే గోధుమ రవ్వ వేసుకుంటున్నానండి. సో ఇలాగైతే వేసేసుకోవాలి. సో ఇలాగ వేసుకొని అయితే దీన్ని కలిపేసుకోవాలి. ఇక ఈ రవ్వను అయితే కాస్త మీడియం ఫ్లేమ్ లోనే రోస్ట్ చేసుకోవాలి. ఇవి కాస్త వైట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అన్నప్పుడు ఇందులోనే అదే కప్పుతో 3/4 వరకు అయితే షుగర్ వేసుకుంటున్నానండి. ఇది కూడా కాస్త మీడియం ఫ్లేమ్ లోనే మనం రోస్ట్ చేసుకోవాలి. ఇక ఈ రవ్వనైతే మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు సడన్ గా ఎవరైనా వచ్చినా కూడా మనం చాలా సింపుల్ గా అండ్ జల్దీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇదైతే కాస్త వేడి అయింది కదా, ఇక ఇందులోనే నేను వేడి పాలు అనేది షిఫ్ట్ చేసుకుంటున్నానండి. సో పాలతో చేయడం వల్ల మనకు హల్వా ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో ఇలాగ ఒక్కసారి కలిపేసుకొని అలాగ ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే చాలు. ఇక గోధుమ రవ్వ ఉడకడానికి అయితే కాస్త టైం పడుతుందండి. సో ఇదైతే కాస్త స్టార్టింగ్ లో హై ఫ్లేమ్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో అయితే ఉడికించుకోవాలి. అలాగైతే మన గోధుమ రవ్వ పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది. అండ్ ఇందులోనే నెయ్యి కూడా వేసుకుంటున్నాను. అండ్ ఫైనల్ గా అయితే ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇన్ కేస్ మనకి కాస్త క్రీమీగా రావాలి అంటే ఇందులో మనం పాలు ఎక్కువనే వేసేసుకోవాలి. సో అలాగైతేనే మనకు క్రీమీగా వస్తుంది. అండ్ చల్లబడ్డాక కూడా కాస్త క్రీమీగా ఉంటుంది, లేదంటే గట్టి పడిపోతుంది. సో ఇదైతే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్ లో అయితే తీసేసుకుందామండి. ఇక ఈ హల్వాని అయితే మనం నైవేద్యంగా ప్రసాదంగా కూడా దేవునికి ప్రసాదంగా పెట్టొచ్చండి. సో ఇక మన ఇంటికి ఎవరైనా సడన్ గా వచ్చినా కూడా అండ్ చిన్న పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా అందరికి చాలా ఇష్టంగా నచ్చేది కూడా హల్వానేనండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే ప్రిపేర్ అవుతుంది. మీకు నచ్చిందా ఈ రెసిపీ? అయితే ఒక్కసారి ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరింది అనేది అయితే కమెంట్ చేసేయండి. నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.